భూమి మీద 3 నీళ్లుంటే వాటిలో మనకు పనికొచ్చేది మాత్రం కేవలం 3% నీళ్లు మాత్రమే. ఆ 2% మంచు పర్వతాల రూపంలో గడ్డకట్టుకుపోయింది. ఇక ప్రపంచంలోని 600 కోట్ల మంది జనాభా బతికి బట్టకట్టడానికి ఆ మిగిలిన 1% నీళ్లే దిక్కు. సత్యమేవ జయతే అంటూ ఆమిర్ ఖాన్ డప్పేసి చెప్పిన ఈ నిజాలన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్న 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ లో కూడా కనిపిస్తాయి. కాకపోతే మన జీవితాలకు అత్యంత నిత్యావసర వస్తువైన ఈ నీళ్ల లోతులకెళ్ళి మనం ఎప్పుడైనా ఆలోచించామా అన్నదే ఇక్కడి ప్రశ్న. రెండు 2025 కల్లా అంటే ఇంకో 12 ఏళ్లలోపే ప్రపంచాన్ని నీటి సంక్షోభం చుట్టుముడుతుందని, చుక్క నీరు దొరక్క జనం అలల్లాడిపోతారని ఒక ముందస్తు సర్వే భయపెట్టి చంపేస్తోంది. నీటి చుక్క దొరక్క గొంతు తడుపుకునే దారే లేక శ్మశానాలుగా మారబోయే ఆ 16 నగరాల జాబితాలో మొట్టమొదటిది ఢిల్లీ, రెండోది ముంబై. ఇప్పటికే నీటి కటకటతో గొంతెండిపోతున్న మన భాగ్యనగరపు రేపటి తలరాత కూడా అటువంటిదే. చల్లటి మంజీరమ్మ దీవెనలు పుష్కలంగా ఉన్న ఈ ముచ్చటంతా ఇంకో 10 ఏళ్లు మాత్రమేనన్నది ఒక చేదు నిజం. ఇప్పటికే జంట నగరాల నిండా నీటి కరువు. 2 రోజులకొక్కసారి మాత్రమే ఇక్కడి నల్లాల్లో నీళ్లొచ్చేది. గుక్కెడి నీళ్లతో జనం గొంతు తడుపుకునేది. పట్టణాలు వృద్ధి చెంది మనిషి తలసరి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి ఎంతకైనా సరే కొనుక్కు తాగుతామంటూ నీళ్ల కోసం చెక్ బుక్ చేతబట్టుకుని బజార్న పడినా అప్పుడు ఫలితం ఉండబోదు. ఈ 2 మహానగరాల్లో నీటికున్న డిమాండ్ తీర్చాలంటే అక్షరాల 24 లక్షల కోట్లు ఖర్చు చేయాలన్నది ఒక అంచనా. సో ఇప్పుడు తేలిగ్గా వలకబోసుకుంటున్న మనం రేపటి రోజున ఇదే నీళ్ల కోసం ఎన్నెన్ని చావులు చావాలో లెక్కే లేదన్నమాట. ఇరవై 24 సెంటీమీటర్ల కుండపోత కురిసి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైపోయినా, నాలాలన్నీ ఏరులై పారినా మన జలాశయాల్లో మాత్రం 3 అడుగులైనా నీటి మట్టం పెరిగింది లేదు. ఇటువంటి భారీ సైజు కుండపోతలు, కుంభవృష్టులు రోజుకు 4 సార్లు కురిసిన హైదరాబాదీల దాహం తీరదుగాక తీరదు. మ్యాన్ హోల్స్ నుంచి ఉప్పెనలా పొంగుకొస్తున్న వాననీళ్లను చూసి అవన్నీ మన కోసమేననుకుంటే మాత్రం బురదలో కాళ్లేసినట్లే లెక్క. ఈ నీళ్లను సరైన పద్ధతుల్లో నిల్వ చేసి మన ఇళ్ల దాకా సాగనంపే సాంకేతిక సామర్థ్యం వాటర్ బోర్డు వాళ్లకు లేనే లేదు. పైనుంచి ఎన్నేసి సెంటీమీటర్ల చొప్పున వానలు కురిసినా జనం మాత్రం ట్యాంకర్కు దాదాపు 3000 కుమ్మరించి కొనుక్కుని తీరాల్సిందే. ఒకప్పుడు సామ్రాజ్య విస్తరణ కోసం జరిగిన దండయాత్రలు, కురుక్షేత్రపు సీన్లు రేపటి రోజు గుక్కెడు నీళ్ల కోసం జరిగిన ఆశ్చర్యం లేదు. రేపటిదాకా ఎందుకు? ఉద్రిక్తలు పుట్టిస్తున్న నీటి కరువు ఆనవాళ్లు ఇదిగో ఇక్కడే మన ఊరి పొలిమేరల్లోనే కనిపిస్తాయి. 2 గ్రామాల మధ్య నుంచి వెళ్లే పంట కాల్వ కోసం బడిసెలతో కొట్టుకున్న విజయనగరం జిల్లా దృశ్యాలే రేపటి నీటి యుద్ధాలకు చిన్న శాంపిళ్లు. పోలీస్ కేసులు, కోర్టు తీర్పులు కూడా బేఖాతరైపోయి పంట చేలను తడిపే నీటి చుక్కల కోసం రక్తపు టేర్లు పారించడానికైనా సిద్ధమంటున్న వీళ్ల ఆవేశాలకు ఈ రాళ్ల వానలే ఆనవాళ్లు. మారుమూల గ్రామాల్లో వైషమ్యాన్ని నింపడం దగ్గరే ఈ నీటి కొట్లాట ఆగిపోలేదు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలంటూ రాష్ట్రాలకు రాష్ట్రాలే కోర్టు గుమ్మాలకి వాదులాడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణా జలాల కోసం కర్ణాటకతోనూ, గోదారమ్మ కోసం మహారాష్ట్రతోనూ జగడవేసుకుంటున్న మన రాష్ట్ర సర్కార్లకు పోలవరం విషయంలో ఇటు పక్కనున్న ఒడిశాతోనూ గొడవ తప్పడం లేదు. నీటి పంపకాల విషయంలో మనుషులకు మధ్య ఇప్పటి నుంచే వైరుధ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో రేపటి రోజున నీటి చుక్కలే కనిపించని కరువు కాటకాల సమయంలో రక్తపు టేర్లు పారవన్న గ్యారంటీ కూడా ఏవీ లేదు. నదుల సంధానం ఒక్కటే వీటన్నింటికీ శాశ్వత సమాధానమన్న వాదన ఉంది. కాకపోతే 18వ శతాబ్దంలో సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించిన ఈ నదుల అనుసంధాన ప్రక్రియ ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఇన్నిన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టుకున్నా ఇవాటికి కూడా సదరు ఆలోచన కార్యాచరణ దాకా రాలేకపోయింది. మన భారత భూభాగం మీద 69,000 శతకోటి ఘనపుటడుగుల నీటి జాడలున్నా మధ్యలో మనకు మనం గీసుకున్న బార్డర్ల కారణంగా వీటిలో కేవలం 13% నీళ్లు మాత్రమే వాడుకోగలుగుతున్నాం. మిగతా నీళ్లు సముద్రంలోకి వదిలేసుకుంటున్నాం. నదుల అనుసంధానానికి 5.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలన్నది 2002 నాటి అంచనా. అప్పట్లో డబ్బులు లేవని ఆగిపోయిన ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఏదో ఒక సాకు చూపి పక్కకు తప్పుకుంటూనే ఉన్నాయి. పాతాళం లోతున్న దిగుడు బావులు, నేల కతుక్కుపోయిన నీటి మట్టాలు, వెక్కిరిస్తున్న వేల కొద్దీ ఎడారి గ్రామాలు, బిందెడు నీళ్ల కోసం మైళ్లకు మైళ్లు నడుస్తున్న గ్రామీణ మహిళలు, రేపటి నీళ్ల కరువుకు ఇవే ఇవాల్టి రుజువులు. ఢిల్లీ పాఠశాలకు మత్తు వదిలి మేలుకునేదాకా మనకి నీటి కటకట తప్పదు మరి.